కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సెలవు దినం కావడంతో ఇంద్రానగర్కు చెందిన రవి కుటుంబంతో కలిసి ఎస్వీకి వెళ్లే దారిలో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్కు వచ్చారు. తండ్రి రవి స్విమ్మింగ్ బెలూన్ తెచ్చేందుకు వెళ్లిన సమయంలో చిన్నారి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లాడు. నీళ్లు తక్కువగా ఉన్నాయి అనుకుని ముందుకు వెళ్లగా అనూహ్యంగా లోతు ప్రదేశంలోకి జారి మునిగిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన తండ్రి అతన్ని వెతకగా చివరికి లోతట్టు ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. రవి ఆదోన్లో ఫైర్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. మనస ఏదైతే కర్నూలు జిల్లా ఆదోన్లో అయితే ఈరోజు విషాదం చోటు చేసుకుంది. అయితే తండ్రి తన ముగ్గురు కుమారులు తీసుకొని అంటే ఆదోని సమీపంలోని ఇస్వీ రోడ్ లో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళాడు. బట్ మధ్యాహ్నం పూట అదేదైతే స్విమ్మింగ్ చేయడానికి బెలూన్ తెద్దాం పిల్లోడికి అని చెప్పి బెలూన్ తెచ్చే క్రమంలో ఈ పిల్లోడు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్ లో అంటే లోతైన ప్రదేశానికి వెళ్ళడం వల్ల మునిగి చనిపోవడం జరిగింది. తండ్రి వచ్చేలోగా విగత జీవిగా కుమారుడు మారడంతో ఆ తండ్రి కన్నీరు ముందుగా విలిపించాడు. అయితే ఈ ఘటన ఆదోని పట్టణంలో విషాదం నింపింది. ప్రధానంగా ఏదైతే వేసవకాలం కావడంతో అంటే అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సాధారణంగా స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టడానికి ఇష్టపడతారు. అంటే ఇలాంటి సమయంలో ఆ స్విమ్మింగ్ పూల్ లో కనీసం ఒక వాచ్మెన్ లేకపోవడము లేదా సెక్యూరిటీ లేకపోవడము, అంటే ఎవరు పిల్లలు ఎక్కడున్నారు ఏంటి కొంచెం గమనించే పరిస్థితి లేదని కొంత తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ విషాద ఘటన ఏదైతే ప్రిన్స్ అంటే ఒకటో తరగతి చదువుతున్న పిల్లోడు ఏదైతే ఫైవ్ స్టార్ లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్న రవి కుమారుడు ఈ ఘటన జరగడం వల్ల అటు పోలీసులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ఘటన చేరుకుని అక్కడ స్విమ్మింగ్ పూల్ వారిని హెచ్చరించి కొంత ఆరా తీసుకున్న పరిస్థితి తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా తల్లిదండ్రులు కూడా అంటే పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏదో మరి పిల్లలు అడిగారని చెప్పి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి కొంచెం అశ్రద్ధ వహించిన ఇలాంటివి జరిగే అంటే ఇలాంటి ఘటనలు జరగవచ్చని పోలీసులు కూడా తల్లిదండ్రులకు సూచించిన పరిస్థితి. ఏదైతే అంటే రవి కుటుంబంలో ఈ విషాదం అయితే కన్నీరు మున్నూరు విషాదం నింపింది. కన్నీరు మున్నూరుగా వాళ్ళు విలిపిస్తున్నారు. బట్ పోలీసులు అయితే అంటే క్షేత్రస్థాయిలో అదే దర్యాప్తు చేసి అదే ఎట్ట జరిగింది ఏ కథని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. స్విమ్మింగ్ పూల్ పోయినా సార్ పోతే పిల్లలు బెలూన్ దానికి పోయి పట్టి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి మా భార్య ఇద్దరు పిల్లల్ని డ్రెస్ చేంజ్ చేస్తుంది. పిల్లలు పట్టి స్విమ్మింగ్ పూల్ లో పెట్టి పోయి బెలూన్ వచ్చే పడి వల్ల పెద్ద స్విమ్మింగ్ పూల్ లో పడి వెళ్తాను. అది ఎంత సొరంలో ఎత్తుపడి కింద ఇప్పుడు వచ్చి పైన పెట్టి తెచ్చిపెట్టినారు. పైన ఇంత 2-3 minutes లో చెప్పినారు. బాబు పేరు ఎన్ని వయసు ఎంత? 5 years. 5 years. ఏ ఏరియాలో ఉంటారు? ఇంద్రానగర్ టీచర్స్